ఈరోజు మనం అవేర్నెస్ టు ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందామండి. ఇన్ఫర్టిలిటీ అంటే మీ వైఫ్ యొక్క ఏజ్ లెస్ దాన్ 35 years అయ్యి ఉండి మీకు పెళ్ళై 1 year అయ్యి మీరు రెగ్యులర్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ చేసి మీకు పిల్లలు కలగకపోయినా ఆర్ఎల్స్ మీ వైఫ్ యొక్క ఏజ్ మోర్ దెన్ 35 years అయ్యి ఉండి మీకు పెళ్ళై జస్ట్ 6 months అయ్యి ఉండి విత్ రెగ్యులర్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ చేసిన మీకు పిల్లలు కలగకపోయినా దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఇప్పుడు వైఫ్ యొక్క ఏజ్ 35 years ఉండి లెస్ దాన్ 35 years ఉండి పెళ్ళి 1 year అయ్యి మీకు పిల్లలు కలగట్లేదంటే మీరు ట్రై చేసినా మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలవాలండి. ఒకవేళ మీ వైఫ్ యొక్క ఏజ్ మోర్ దాన్ 35 years అయ్యి ఉండి అండ్ మీకు జస్ట్ 6 months అయ్యి పెళ్ళి అయ్యి మీకైనా మీరు రెగ్యులర్గా ట్రై చేస్తున్నా మీకు పిల్లలు కలగట్లేదంటే మీరు ఖచ్చితంగా వచ్చి ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు వచ్చినప్పుడు మేము మీ యొక్క హిస్టరీ అంటే మేల్ హిస్టరీ, హస్బెండ్ యొక్క డీటెయిల్ హిస్టరీ, ఫీమేల్ హిస్టరీ అంటే వైఫ్ యొక్క డీటెయిల్ హిస్టరీ మేము తీసుకుంటాం. బేస్డ్ ఆన్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ డ్యూరేషన్ బట్టి మేము ప్రాబ్లం ఎక్కడ ఉండొచ్చు, లైక్ ఇంపార్టెంట్ కాజెస్ వచ్చి ఇప్పుడు ఫీమేల్ అయితే మనం ఫీమేల్ యొక్క ఎగ్ కౌంట్ ఎంత ఉంది స్కాన్లో మనం ఎఫ్సీలో చూసుకోవచ్చు అండ్ ఏఎంహెచ్లో కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఫీమేల్కి ఓవులేషన్ అవుతుందా లేదంటే ఎగ్ రిలీజ్ అవుతుందా అంటే కొంతమంది పేషెంట్స్ పీసీఓఎస్లో ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఓవులేషన్ అవ్వకపోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ రాదు. సో మనం ఓవులేషన్ చెక్ చేసుకుంటాం. అండ్ ఫీమేల్ పేషెంట్లో మనం ట్యూబ్స్ అంటే అట్లీస్ట్ మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి మీకు అట్లీస్ట్ 1 tube అన్నా మీకు ఓపెన్లో ఉండాలి. మనకు నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయండి, ఆ ట్యూబ్స్లో అట్లీస్ట్ 1 tube అన్నా మీకు ఓపెన్లో ఉందా లేదా అని చెప్పేసి మనం హెచ్ఎస్జీ ద్వారా మనము చెక్ చేసుకుంటాం. అండ్ మేల్స్లో అయితే సెమినాలిసిస్ చూసుకుంటాం. అంటే సెమినాలిసిస్లో కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ మనకి ఎలా ఉన్నాయని మనం చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ మేల్ అండ్ ఫీమేల్ ఈ టెస్ట్లు మనం చేసుకొని ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెక్ చేసుకుంటామండి. సో బేస్డ్ ఆన్ ఈ టెస్ట్లు మనకు ఒక అవేర్నెస్ వస్తుందండి ప్రాబ్లం ఎక్కడుంది. ఇఫ్ మనకి మైల్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఇన్ ఫీమేల్స్ ఉంటే మనం మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే మనం ఓరల్ ఓవులేషన్స్తో మనం ముందు ట్రై చేస్తాం 3 to 6 cycles అండ్ వీల్ ఎక్స్ప్లెయిన్ ద సక్సెస్ రేట్స్. సో మనకి ఇవి సక్సెస్ అయితే ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ కాకపోతే దెన్ వీల్ గో అహెడ్ విత్ ఐయుఐ. మైల్డ్ కంప్లైంట్స్ వరకే మనం ఐయుఐ వెళ్ళొచ్చండి, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ వరకు మనం ఐయుఐ కూడా ట్రై చేసుకుంటాం. మీ వైఫ్ యొక్క ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా, ఏఎంహెచ్ చాలా తక్కువ ఉంటే అలాంటి పేషెంట్స్లో, లేకపోతే మీ వైఫ్కి సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న ఆర్ఎల్స్ 2 side ట్యూబ్స్ యొక్క బ్లాక్ ఏమైనా ఉన్నా ఆర్ఎల్స్ మనకి హస్బెండ్లో సివియర్ ఓట్స్ లేకపోతే ఎజోస్పర్మియా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మనం వాళ్ళకి ఐవీఎఫ్ ఆప్షన్ ఉంటుందండి. వీ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే వీల్ డూ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్. ఇండివిజువలైజ్గా ఒక పేషెంట్కి బేస్డ్ ఆన్ ద వైఫ్ ఫ్యాక్టర్స్ అండ్ హస్బెండ్ ఫ్యాక్టర్స్ చూసుకొని ఏ ట్రీట్మెంట్ మీకు సెట్ అవుతుందో మేము మీకు గైడ్ చేస్తాం అండ్ మీకు సక్సెస్ రేట్ చెప్తాం. ఆఫ్టర్ యూ టేక్ ద డెసిషన్ విల్ గైడ్ యూ టు దట్ ప్రాసెస్. చాలామంది ఇన్ఫర్టైల్ పీపుల్ పెళ్ళైన 1 year 2 years తర్వాత కాకుండా కొంతమంది అయితే 10 years తర్వాత వస్తున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి అవేర్నెస్ తెలియక, అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో తెలియక, కొంతమందికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఐవీఎఫ్ చెప్తారేమని వాళ్ళు భయపడతారు. కానీ అట్లా కాదండి, ఎథికల్గా మేము ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ చేస్తాం పేషెంట్స్కి. మీరు చిన్న వయసు మీ ఎగ్స్ అన్నీ బాగున్నాయి అంటే, మీరు హస్బెండ్లో సెమినాలిసిస్ అన్నీ బాగున్నాయి అంటే జస్ట్ ఓరల్ ట్యాబ్లెట్స్తో మీకు సక్సెస్ వస్తుంది. అట్లా మనకి రావట్లేదు అంటే తర్వాత వీల్ గో హెడ్ విత్ ఐయుఐ. అండ్ ఫైనల్గా మెయిన్ కాంప్లికేషన్స్ లైక్ ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఇట్లా హస్బెండ్లో సివియర్ ఓట్స్ ఫ్యాక్టర్స్ ఉన్న ఆర్ఎల్స్ ఎజోస్పెర్మియా ఉన్న అలా కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్కి మేము ఐవీఎఫ్ గైడ్ చేస్తాము. సో మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ విషయంతో బాధపడుతున్నారో ఈ వీడియో ద్వారా మీకు ఒక అవేర్నెస్ వచ్చి ఉంటుందని నమ్ముతున్నాం. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వీఆర్ హ్యాపీ హియర్ టు గైడ్ యూ త్రూ యువర్ ప్రెగ్నెన్సీ.